హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు చాయిస్ ఆప్షన్స్. నేను మీ పద్మనాభ రెడ్డి. సో ఈరోజు కన్నా సారీ ఈరోజు కన్నా మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా భారతీయ స్టాక్ మార్కెట్స్ వచ్చేసి పతనం సైడ్గా మనం చూసాం అనమాట. అంటే లాభాల నుంచి పతనం స్థాయికి. అంటే మార్నింగ్ ఏం జరిగింది, ఉదయం వచ్చేసి ఆశాజనకంగా మార్కెట్ ఓపెన్ అయినప్పటికీ మధ్యాహ్నం తర్వాత నుంచి ఒక్కసారిగా వచ్చేసి నష్టాల్లోకి జారుతున్నాయంట. రీజన్ ఏంటి? రీజన్ అనేది కన్నా మనం చెప్పుకోవాల్సి కన్నా మెయిన్ అమెరికా ఫ్యూచర్స్ నుండి ప్రతికూల సంకేతాలు రావడమే. అంటే మధ్యపరుల అమ్మకాలు ఒత్తిడి గురైన దీంతో సెన్సెక్స్ కానీ నిఫ్టీ సూచీలు కానీ నష్టాల బాట పడ్డాయంట. సో యాక్చువల్గా చెప్పాలంటే మార్నింగ్ ఏం జరిగింది అనేది ఒకసారి కనుక గమనిస్తే కన్నా ఇంట్రాడేలో వచ్చేసి 74,478 పాయింట్ వద్ద వచ్చేసి సెన్సెక్స్ అనేది ప్రారంభమైన రోజంతా అదే అంటే మూమెంట్ అప్ సైడ్ కొనసాగిన ఫైనల్గా వచ్చేసి 74,741లో వచ్చేసి స్థిరపడి ఒకసారిగా ఏమైందంటే ఆ, అక్కడి నుంచి వచ్చేసి డౌన్ఫాల్ అనేది మనం చూడడం జరిగింది అనమాట. సో దీంతో వచ్చేసి మోర్ దాన్ 217 పాయింట్స్ వచ్చేసి సెన్సెక్స్ అనేది క్లోజ్ గడపు -217 పాయింట్స్తో. అలాగే వచ్చేసి నిఫ్టీ అనేది వచ్చేసి -92 పాయింట్స్తో క్లోజ్ గడపు. అలాగే వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనేది -280 పాయింట్స్తో వచ్చేసి క్లోజ్ కావడము మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. సో ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒకసారి కనుక గమనిస్తే కనుక మెయిన్ ఏంటంటే అమెరికా ఫ్యూచర్స్ ప్రభావం. సో అమెరికా మార్కెట్ నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు అంట ఈ భారతీయ స్టాక్ మార్కెట్లతో తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో వచ్చేసి డాలర్ అనేది కూడా 38 పైసలు వచ్చేసి 38 పైసలు వచ్చేసి క్షీణించడం మనం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయము. సో ఏదైతే ఉందో దీంతో వచ్చేసి ఒక రకంగా చెప్పాలంటే దీని గురించి మోర్ దాన్ వచ్చేసి అంతర్జాతీయ మార్కెట్లో వచ్చేసి క్రూడ్ ధరలు కూడా వచ్చేసి 70 రూపీస్ దాకా డాలర్గా ఉండగా బంగారం ధరలు వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి $2914 ఇక్కడ మనం చూసుకోదగ్గ విషయం. నెక్స్ట్ పోతే ఈరోజు వచ్చేసి మనం సజెస్ట్ చేసిన కాల్స్లో వచ్చేసి మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఒకసారి కనుక గమనిస్తే కనుక ఈక్విటీ క్యాష్ రిలేటెడ్గా మనము జే స్టీల్ అనేది మనము ఆఫ్ సైడ్ చూసుకున్నాము. అలాగే బజాజ్ ఫైనాన్స్ కానీ హిందూ కూడా మనము ఆఫ్ సైడే చూసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ పోతే దీనికి సంబంధించిన వ్యూ ఏంటి, అలాగే ఇక్కడ కనుక గమనిస్తే కనుక నిఫ్టీ రిలేటెడ్గా మనం ఈ కాల్ ఈరోజు వచ్చేసి పుట్ రిలేటెడ్గా ఉన్నాం అనమాట. సో అవన్నీ కావాలంటే ఏంటి అనేది ఒకసారి దీని గురించి డిస్కస్ చేసుకునే ముందర ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఒకసారి కనుక గమనిస్తే కనుక మొదటగా మన టెలిగ్రామ్ ఛానల్ చాయిస్ ఆప్షన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే 8029474546 అనే వాట్సాప్ నెంబర్ కానీ పింక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్తో పాటు యూట్యూబ్ ఛానల్ లింక్, అలాగే అలెస్బ్లూ కానీ అప్స్టాక్ కానీ ఏంజల్ బ్రోకింగ్ డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ కూడా డిస్ప్లే అయితే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఈ లింక్ పైన క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో చాలా మినిమం బ్రోకరేజ్ అంటే ఫ్లాట్ 20 రూపీస్తో మీరు అకౌంట్ అనేది ఇక్కడ మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ పోతే ఇక్కడ కన్నా మీరు గమనిస్తే కన్నా నెక్స్ట్ ఇక్కడ చూస్తే కన్నా మనం ఈరోజు ఇండెక్స్ రిలేటెడ్ మనం సజెస్ట్ చేసిన కాల్ వచ్చేసి 22,600 PE వచ్చేసి సజెస్ట్ చేయడం జరిగింది. నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ 210 అనమాట. సో ఏదైతే మనం అనుకున్న విధంగానే మన టార్గెట్ అనేది డన్ అయింది. సో అనుకున్న విధంగానే మనకు ప్రాఫిట్ అనేది కూడా మనం ఇక్కడ బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ఒకసారి నిఫ్టీ కానీ మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ దీనికి రిలేటెడ్గా మనం ఏదైతే అనుకున్నామో ఈ స్టాక్స్ గురించి చూసే ముందర ఒకసారి ఇండెక్స్ రిలేటెడ్గా కూడా గమనిస్తాం. ఇండెక్స్ అనేది ఒకసారి కనుక గమనిస్తే కనుక నిఫ్టీ ప్రైవేట్ అనే ఇండెక్స్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఒకసారి కనుక గమనిస్తే కనుక ఎంటైర్ డేలో వచ్చేసి ఒక రేంజ్ బౌండ్ మార్కెట్లో ఆఫ్టర్నూన్ వరకు వచ్చేసి ఒక రేంజ్ బౌండ్ మార్కెట్లో వచ్చేసి ప్రైవేట్ ఇండెక్స్కి సంబంధించి నిఫ్టీకి సంబంధించి ప్రైవేట్ బ్యాంక్ సంబంధించి ఇండెక్స్ అనేది మూవ్ అయింది. ఒకసారిగా బాటమ్ సైడ్ వచ్చేసి బ్రేక్అవుట్ కావడం, అక్కడ నుంచి వచ్చేసి ఫాల్ అనేది ఇక్కడ చూడడం జరిగింది. సో బిఫోర్ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ చూసే ముందరగా నిఫ్టీకి సంబంధించిన బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ సంబంధించిన వ్యూ అనేది కూడా గమనిస్తే కన్నా ఏదైతే ఉందో ఎస్టర్డేకి సంబంధించిన పివోట్ పాయింట్ ఏదైతే ఉందో అంటే జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ వచ్చేసి ఈరోజు వచ్చేసి బాటమ్ సైడే బ్రేక్అవుట్ కావడం ఇక్కడ మనం గమనించవచ్చు. బాటమ్ బ్రేక్అవుట్ అయ్యి కంటిన్యూస్గా వచ్చేసి ఫాల్ సైడ్ అనేది మనం అంటే షార్ట్ సైడ్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం బ్యాంక్ రిలేటెడ్గా కూడా ఇండెక్స్ రిలేటెడ్గా. సో ఏదైతే ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసినప్పటికీ ఒకసారి కనుక గమనిస్తే కనుక మీరు సో నెక్స్ట్ పోతే కనుక ఇక్కడ చూస్తే కనుక అలానే రన్నింగ్లో వచ్చేసి మనకి డౌ జోన్స్ అనేది కూడా ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది. అలాగే యూరోపియన్ మార్కెట్స్ అనేవి కూడా ఒకసారి రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఒకసారి ఇండెక్స్లో కనుక మీరు చూసుకుంటే కానీ ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ ఉంటుంది. దానికి రిలేటెడ్గా మనం మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. సో
నెక్స్ట్ పోతే మెయిన్ ఏంటంటే ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది. ఒకసారి కనుక గమనిస్తే కన్నా నిఫ్టీ రిలేటెడ్ కాల్ నేను ఏ విధంగా సజెస్ట్ చేయడం జరిగింది అనేది మీరు కనుక గమనిస్తే కన్నా ఇక్కడ చూడండి. మీరు ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో ఎస్టర్డేకి సంబంధించిన జోన్ ఏదైతే ఉందో ఫస్ట్ క్యాండిల్ ఏమైంది, ఈరోజు ఫస్ట్ క్యాండిల్ బాటమ్ సపోర్ట్ తీసుకుంటూ మనకి ఇక్కడ మూమెంట్ రావడం, అలానే ఒక మేజర్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేసి కరెక్షన్ అంటే ఇది బ్రేక్ కాక మళ్ళీ వచ్చేసి డౌన్ఫాల్ కావడం జరిగిందంట. ఎప్పుడైతే ఈ విధంగా ఒక సపోర్ట్ అనేది తీసుకుని ఉండిందో నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను. ఖచ్చితంగా ఇది వచ్చేసి బాటమ్ అంటే మళ్ళీ అంటే జోన్ ఏదైతే ఉందో ఆ జోన్లోకి వచ్చి కొంచెం సేపు హాల్ట్ అయ్యి బాటమ్ ఇక్కడ హాల్ట్ అయిన ప్లేస్లో కూడా వచ్చేసి బాటమ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బ్రేక్అవుట్ కావడం జరిగింది. సో అనిపించింది ఖచ్చితంగా వచ్చేసి మూమెంట్ ఉంటుంది అనేసి, అందుకే నేను వచ్చేసి ఈ కాల్ అనేది మీకు ఇక్కడ సజెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి నాకు అబ్జర్వ్ చేస్తే కదా ఇచ్చిన 148కి వచ్చేసి నేను ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా వచ్చేసి సజెస్ట్ చేయడం జరిగింది. 148 ఎగ్జాక్ట్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఇచ్చిన టైంలో కూడా వచ్చేసి చూస్తే కన్నా మోర్ దాన్ వచ్చేసి అంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ ఎప్పుడైతే ఈ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుంది అని మనకు కన్ఫర్మేషన్ వచ్చిందో ఈ లెవెల్లో ఇచ్చాను. అనుకున్న విధంగానే ఒక లెవెల్లో వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి మంచి ప్రాఫిట్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో టుమారో అలాగే ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా బ్యాంక్ నిఫ్టీ ఎందుకు ఇవ్వలేదు ఈరోజు అనేది గమనిస్తే కన్నా నేను ఆల్రెడీ చెప్పాను అనమాట. ఈరోజు వచ్చేసి మార్నింగ్ సమ్ టైమ్స్ వచ్చేసి ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేసి అప్ సైడ్ ఉంటే గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసి డౌన్ సైడ్ ఉన్నాయి. సో ఈ రెండింటి వచ్చేసి బై డైరెక్షన్ ఫార్మాట్ ఎప్పుడైతే ఉందో నాకు అనిపించింది బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ప్రాపర్ ఎగ్జాక్ట్ మూమెంట్ అనేది నాకు అనిపించలా. అందుకే నేను ప్రయారిటీ కింద నేను వచ్చేసి నిఫ్టీ రిలేటెడ్గా నేను చెక్ చేసుకోవడం జరిగింది. సో టుమారో ఏంటి అనేది కనుక గమనిస్తే కన్నా టుమారో నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి ఒకసారి కన్నా మీరు కనుక గమనిస్తే కన్నా ఇక్కడ ఒకసారి కనుక గమనిస్తే కన్నా నేను 30 minutes టైం ఫ్రేమ్ కన్నా చూస్తున్నాను. ఒకసారి చూడండి ట్రెండ్ అనేది లాస్ట్ 3 days నుంచి సమ్ కరెక్షన్ అనేది అంటే ఎగ్జాక్ట్గా మంచి మూమెంట్ అనేది రావడం జరిగింది. కానీ ఈరోజు ఏమైంది ఎగ్జాక్ట్గా వచ్చేసి డౌన్ఫాల్కి రావడం జరిగిందంట. అంటే ఏదైతే ఈ హై ఏదైతే ఉందో లాస్ట్ 3 days నుంచి సంబంధించిన హై 22,700 కన్నా అప్ సైడ్ కన్నా ఉంటేనే అంటే మూమెంట్ వచ్చి బ్రేక్ అయ్యి అప్ సైడ్ కన్నా క్యాండిల్ స్టేబుల్ అయితేనే నేను వచ్చేసి లాంగ్ ఆపర్చునిటీ సైడ్ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇది కన్నా బ్రేక్ కాకుండా అలానే అంటే ఉంటే కన్నా ఎంతసేపు నేను వచ్చేసి షార్ట్ ఆపర్చునిటీ సైడే నేను వచ్చేసి వే ఆఫ్ థింకింగ్ షార్ట్ ఆపర్చునిటీ సైడే ఉంటుంది, షార్ట్ రిలేటెడ్గానే నేను చూస్తాను అనమాట. సో నెక్స్ట్ టుమారో కూడా అంతే. ఏదైతే ఇక్కడ 22,400 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా వితిన్ 2 daysలో వచ్చేసి ఈ లెవెల్ వచ్చేసి రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి 22,100 వరకు రీచ్ అవుతుంది అనేసి నేను ఇక్కడ వచ్చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి అలాగే మిడ్ క్యాప్ రిలేటెడ్గా గమనిస్తే కన్నా ఇండెక్స్ రిలేటెడ్గా ఒకసారి చూడండి. మిడ్ క్యాప్ రిలేటెడ్గా కూడా ఎగ్జాక్ట్గా ట్రెండ్ అనేది గమనిస్తే కన్నా లాస్ట్ 3 days నుంచి అప్ సైడ్ ఉంటే ఎస్టర్డే నుంచి అంటే మన లాస్ట్ ఫ్రైడేలో వచ్చేసి ఒక రేంజ్ ఏదైతే ఉందో ఒక జోన్ అంటే మేజర్ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ కాలేకపోవడం, ఆ బ్రేక్ కాలేక ఎంటైర్ డే వచ్చేసి ఒక రేంజ్ గ్రౌండ్లోనే బ్రేక్అవుట్ కావడము, ఆ రేంజ్కి బ్రేక్అవుట్ వచ్చేసి ఆ రేంజ్ బాటమ్ వచ్చేసి బ్రేక్అవుట్ వచ్చేసి ఈరోజు బ్రేక్ అవడము, రెసిస్టెన్స్ అనేది అప్ సైడ్గానే జనరేట్ కావడం జరిగిందట. సో ట్రెండ్ అనేది ఇక్కడ చూస్తే కన్నా క్లియర్గా మనకు వచ్చేసి బాటమ్ అంటే షార్ట్ రిలేటెడ్గా మనకు కనబడుతుంది. సో దీంట్లో కూడా అంతే ఎగ్జాక్ట్గా టుమారో కూడా అంతే. నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి షార్ట్ సైడ్ ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే అప్రాక్సిమేట్లీ మీరు కన్నా గమనిస్తే కన్నా 2 hours టైం ఫ్రేమ్లో కన్నా చూస్తే కన్నా ఇంకొంచెం క్లారిటీ వస్తుందంట. సో చూడండి ఇక్కడ ప్రీవియస్ వీక్కి సంబంధించిన ఏదైతే ఉందో హై, ప్రీవియస్ డేకి సంబంధించిన హై ఇక్కడ ఉంటే ఈ ప్రీవియస్ డేకి సంబంధించిన లో అనేది ఇక్కడ ఉంది. ఎప్పుడైతే ఈ లో అనేది బ్రేక్అవుట్ అయిందో మీకు క్లియర్గా వచ్చేసి ఒకసారిగా స్టాక్స్ అనేది ఫాల్ కావడం జరిగిందంట. సో ఇక్కడ చూస్తే కన్నా ఇక్కడ ఒక లెవెల్ అనేది ఒక జోన్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మనకు ఫైండ్ అవుట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ ఈ జోన్ వచ్చేసి వరకు వస్తుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో. ఎందుకు అనేది కన్నా మీరు కనుక గమనిస్తే కన్నా దీనికి సంబంధించి ఒకసారి ఎకనామిక్ క్యాలెండర్స్ ఏదైతే ఉందో చూస్తే కన్నా మీకు హై ప్రయారిటీ కింద ఇక్కడ చూడండి ఎకనామిక్స్ క్యాలెండర్. ఇక్కడ వచ్చేసి ఎకనామిక్స్ క్యాలెండర్లో కన్నా మీరు myfx.com అనే ఫారెక్స్ రిలేటెడ్కి సంబంధించిన ఎకనామిక్స్ క్యాలెండర్లో మీరు ట్రై చేయొచ్చు. ఎకనామిక్స్ క్యాలెండర్లో అప్కమింగ్ సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయి దానికి సంబంధించి A to Z వచ్చేసి ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనిలో కన్నా గమనిస్తే కన్నా ఈరోజు వచ్చేసి యూరోపియన్ మార్కెట్కి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో
హై ప్రయారిటీ కింద ఈ రోజు వచ్చేసి ఉండడము. అలాగే టుమారో వచ్చేసి దీనికి సంబంధించి అంటే జీబీపీ కానీ, ఏయుడి కానీ, యూఎస్డి కానీ దీనికి సంబంధించిన సమ్ ఉండడం. అలాగే విత్ ఇన్ ఈ వీక్ సంబంధించిన ఎకనామిక్స్ క్యాలెండర్ కనుక గమనిస్తే కనుక దీంట్లో ఈవెంట్స్ ఏమున్నాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్. దాని రిలేటెడ్గా కూడా ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక సిపిఐ రిలేటెడ్ ఈవెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే 12వ తారీఖు ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ఎఫెక్ట్ అనేది ఒక 2 days ఆర్ 3 days ముందర నుంచి మనము దానికి సంబంధించిన ఎఫెక్ట్ అనేది కూడా మనము చూడొచ్చు అనమాట. సో అందుకనే మార్కెట్స్ అనేది ఇక్కడ జాబ్ రిలేటెడ్గా ఒకటి, రెండవది వచ్చేసి ఈ విధంగా వచ్చేసి మనకు మేజర్ ఒక రెసిస్టెన్స్ జోన్ ని సపోర్ట్ తీసుకుంటూ ఈ విధంగా వచ్చేసి మనకు ఫాల్ కావడం. అందుకనే నేను వచ్చేసి నిఫ్టీ రిలేటెడ్ చూసాను. సో టుమారో వచ్చేసి నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ ఏంటంటే నిఫ్టీ వచ్చేసి ఈ రోజు హై బ్రేక్ కానంత వరకు వచ్చేసి షార్ట్ ఆపర్చునిటీ కోసమే నేను చూస్తాను. అలాగే వచ్చేసి మిడ్ క్యాప్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా షార్ట్ ఆపర్చునిటీ సైడే డామ్ షూర్ గా నేను చెప్పగలుగుతాను. షార్ట్ ఆపర్చునిటీ సైడే నేను ఉంటాను. ఎందుకంటే ఈ 2 days వచ్చేసి ఎకనామిక్స్ క్యాలెండర్లో కూడా జాబ్ సిపిఐ ప్రోగ్రామ్ సంబంధించింది కాబట్టి. నెక్స్ట్ పోతే ఇక్కడ కనుక గమనిస్తే కనుక మీరు లైఫ్ టైమ్ సపోర్ట్ గ్రూప్కి సంబంధించిన గమనిస్తే కనుక ఇక్కడ ఈరోజు నేను ఇచ్చిన కాల్లో గమనిస్తున్న ఒకటి ఐఈఎక్స్ ఇచ్చాను, రెండోది వచ్చేసి జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇచ్చాను అనమాట. ఐఈఎక్స్ అనేది ఈరోజు వచ్చేసి నో మూమెంట్ అనేది ఉంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ మటుకు వచ్చేసి 32 అనేది టార్గెట్ 1 అనేది బ్రేక్ అయింది. ఈ గ్రూప్ రిలేటెడ్ ఏంటి అంటే డైలీ మన ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి 5,000 రూపీస్ అనేది ప్రాఫిట్ చేసుకోవడము ఈ గ్రూప్ మెయిన్ ఉద్దేశము. సో ఎవరైతే ఉన్నారో ఒక లాట్ పొజిషన్ తీసుకున్నాక ఏదైతే ఒక లాట్ పొజిషన్ తీసుకుంటారో ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసి ఎప్పుడైతే గ్రీన్లో ఒక 4,000 ఆర్ 5,000 కన్నా గ్రీన్లో కనపడుతుందో ఉన్న పొజిషన్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ పోవడం. సో అంటే ఎటువంటి నంబర్ ఆఫ్ పొజిషన్స్ తీసుకోకుండా ఈ విధంగా అనేది మనం ఈ విధంగా సపోర్ట్ అనేది చేస్తూ వస్తున్నాము. ఒకసారి కనుక దీనికి సంబంధించింది కనుక గమనిస్తే కనుక మీరు ఇక్కడ చూడండి నిఫ్టీ రిలేటెడ్ కానీ ఏదైనా సరే ఫస్ట్ వచ్చేసి జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒకసారి ముందర చూస్తే కన్నా ఐఎక్స్ చూస్తే కన్నా ట్రెండ్ అనేది గమనించండి. ఎంటైర్ డే వచ్చేసి ఏమైంది ఒక రేంజ్ బౌండ్ మార్కెట్లో ఉన్నాం. ఈ రోజు వచ్చేసి బ్రేక్అవుట్ అయింది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ వరకు రిట్రేస్మెంట్ జరిగింది, అక్కడక్కడ హాల్ట్ కావడం జరిగింది. అందుకని వచ్చేసి ప్రీమియం అనేది డికే కాల. స్టిల్ నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి మూమెంట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా వచ్చేసి దీన్ని టచ్ అవుతుంది, విత్ ఇన్ 154 టచ్ అవుతుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆఫ్టర్ దట్ వచ్చేసి ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ వరకు వచ్చేసి వస్తుంది అనేసి అందుకే నేను కాల్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పోతే జేఎస్డబ్ల్యూ స్టీల్ వ్యూ అనేది నేను ఎందుకు కాల్ రిలేటెడ్గా చూడడం జరిగిందంటే లాస్ట్ 4 daysగా చూస్తే కన్నా ట్రెండ్ అనేది కంటిన్యూస్గా అసెండింగ్ ఆర్డర్లో ఉండడం. ఏదైతే ఎస్టర్డే యొక్క క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ క్లోజింగ్ ప్రైస్ రేంజ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో నేను అనుకున్నాను ఖచ్చితంగా వచ్చేసి డామ్ షూర్గా వచ్చేసి మంచి మూమెంట్ ఉంటుంది అనేసి అందుకనే కాల్ అనేది నేను జేఎస్డబ్ల్యూ రిలేటెడ్గా సజెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పోతే స్టాక్ ఆప్షన్ రిలేటెడ్గా ఏదైతే గ్రూప్ ఉందో స్టాక్ ఆప్షన్ రిలేటెడ్గా ఒకసారి గమనిస్తున్నాం. మొదట వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ బజాజ్ ఫైనాన్స్లో చూస్తే కనుక మీరు గమనిస్తే నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ 210 అనుకున్న విధంగానే 210 వచ్చేసి చాలా స్పీడ్ మూమెంట్లో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాము. ఒకసారి కనుక గమనిస్తే కనుక మీరు కనుక గమనించండి ఎగ్జాక్ట్గా ఒక ఫస్ట్ క్యాండిలే ఒకసారిగా స్పీడ్ మూమెంట్లో వచ్చేసి రావడం జరిగిందనమాట ఆపర్చునిటీ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఏదైతే ఉందో ఇక్కడ చూస్తున్న హిండాల్కో అనేది నేను సజెస్ట్ చేయడం జరిగింది. హిండాల్కో రిలేటెడ్ చూస్తే కనుక మీరు ఇక్కడ మూమెంట్ అనేది ఇంతకుముందు చెప్పినట్లే ఏదైతే స్టీల్ సెక్టర్ ఉందో స్టీల్ సెక్టర్ పాజిటివ్గా ఉండడం కంటిన్యూస్గా వచ్చేసి మూమెంట్ అనేది అప్ సైడ్ రావడం జరిగిందనమాట. ఎస్టర్డేకి సంబంధించిన ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో సపోర్ట్ అనేది తీసుకుని ఒక లెవెల్లో వచ్చేసి మూమెంట్ అనేది రావడం జరిగింది. సో కరెక్షన్ జరిగి మళ్ళీ సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. మంచి అనుకున్న విధంగా మూమెంట్ అనేది రావడం జరిగింది. సో అందుకని ఈ కాల్ అనేది సజెస్ట్ చేశాను. ఫైనల్గా చూస్తే కన్నా బిహెచ్ఎల్ అనేది నేను పుట్ రిలేటెడ్గా సజెస్ట్ చేయడం జరిగింది. సో మోర్ దాన్ వచ్చేసి 2 పాయింట్స్ అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. 2 పాయింట్స్ గాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది. ఒకసారి కనుక గమనిస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ గాను 5250 ప్రాఫిట్ అనేది మనం ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 17,000. ఎలా ఈ కాల్ అనేది అడ్జస్ట్ చేసి ఫైండ్ అవుట్ చేసాం అనేది మీరు కనుక గమనిస్తే కనుక ఏదైతే ఉందో బిహెచ్ఈఎల్ ఒకసారి చూడండి ట్రెండ్ అనేది. సో మార్కెట్ అనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ట్రెండ్ వచ్చేసి ఒక లెవెల్లో వచ్చేసి ఎస్టర్డే అంతా ఎంటైర్ డేలో వచ్చేసి జోన్లో ఉండడము అక్కడ నుంచి ఫాల్ కావడం జరిగింది. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్స్ ఎప్పుడైతే సపోర్ట్ తీసుకొని అంటే జోన్ బ్రేక్అవుట్ అయినాయో
అప్పటి నుంచి వచ్చేసి కంటిన్యూస్గా ఫాల్ కావడం జరిగింది. మిడ్ క్యాప్ నిఫ్టీ మార్నింగ్ నుంచి ఫాల్ అయితే ఉంది అనేసి. సో మార్నింగ్ ఫస్ట్ 2 కాల్స్ ఏదైతే మనం టాటా జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ హిండాల్కో కానీ అనేది అప్ సైడ్ ఆపర్చునిటీ చూస్తే, ఇది ఎందుకు షార్ట్ ఆపర్చునిటీ అంటే ట్రెండ్ రిలేటెడ్గా ఏదైతే ప్రజెంట్ ట్రెండ్ జరుగుతుందో దాని రిలేటెడ్గా మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఒకసారి కనుక గమనిస్తే కన్నా ఈ జోన్ వచ్చేసి ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఎగ్జాక్ట్ గా అక్కడ అంటే ఈ రోజు మార్నింగ్ ఆ జోన్ లో వచ్చేసి సపోర్ట్ అనేది తీసుకుంది. సో ఏదైతే పివోట్ పాయింట్ టుడే పివోట్ పాయింట్ ఉందో అంటే సమ్ టైమ్స్ అక్కడే హాల్ట్ కావడం, ఈ హాల్ట్ అయిన విధానంలో కూడా మీరు గమనించవచ్చు. హాల్ట్ అయిన విధానం వచ్చేసి మీరు కనుక ఎగ్జాక్ట్ గమనిస్తే కన్నా చాలా టైం ఇక్కడే హాల్ట్ కావడం అనమాట కన్ఫర్మేషన్ ఇచ్చింది. అక్కడ నుంచి ఒక్కసారిగా వచ్చేసి మనం అనుకున్న లెవెల్ షార్ట్ సైడ్ వచ్చేసి ఫుడ్ రిలేటెడ్ మనం ఏదైనా అనుకున్నామో దాని రిలేటెడ్గా ఇక్కడ రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఏదైతే ఉందో ఇక్కడ ఒకటి ట్రెండ్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి ట్రెండ్ రిలేటెడ్గా కన్నా మీరు కన్నా ఇంట్రాడేలో కన్నా ట్రేడ్ అనేది చేస్తే కన్నా ఖచ్చితంగా మంచి లాభాలు అనేది వస్తాయి ఫ్రెండ్స్. వీలైనంత వరకు ఒక 10 to 20% రిలేటెడ్ చూడండి. మీరు ఎంత కొన్నారో అంటే ఆ కొన్న దాంట్లో ఇన్వెస్ట్మెంట్ గాను 10 to 20% ప్రాఫిట్ అనేది కనపడుతుందంటే ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేయండి. రూపాయికి కావాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు, రూపాయికి అవకాశాలు కావాలని కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే కన్నా ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయి ఫ్రెండ్స్. సో మళ్ళీ చెప్తున్నాను, నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ అనేది మీరు కన్నా గమనిస్తే కన్నా ఎగ్జాక్ట్గా గమనిస్తే కన్నా ట్రెండ్ ఇక్కడ చూడండి. మిడ్ క్యాప్ నిఫ్టీ స్టిల్ వచ్చేసి షార్ట్ ఆపర్చునిటీ సైడ్ ఉంది. ఏదైతే జోన్ ఉందో 17,600 నుంచి 17,700 ఈ జోన్ ఖచ్చితంగా వచ్చేసి టుమారో రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే వచ్చేసి నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ ఇంతకుముందు చెప్పినట్టుగానే నిఫ్టీ రిలేటెడ్ కూడా చూస్తే కన్నా అనుకున్న విధంగానే ఎగ్జాక్ట్గా జోన్ ఏదైతే ప్రీవియస్ జోన్ ఉందో 22,200 డ్యామ్స్ వచ్చేసి ఖచ్చితంగా వస్తుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి రిలేటెడ్గానే నేను షార్ట్ ఆపర్చునిటీ సైడ్ నేను చూడడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ ఛానల్, మా యూట్యూబ్ ఛానల్